సాయి ప్రసాద్, హిమజ. వాళ్ళిద్దరు ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, సత్యం గారి సంగీతం, సుశీలమ్మతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట బుల్లెమ్మ బుల్లోడు సినిమా నుంచి కురిసింది వాన నా గుండెలోన. శుభం. కురిసింది వాన నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా. కురిసింది వాన నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా. ముసిరే మేఘాలు కొసరే రాగాలు, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను. అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. చలిగాలి వీచే గిలిగింత తోచే, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడేను. కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపేను. ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడేను. బిగువు ఇంకేలా ధరికి రావేలా, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. ధన్యవాదాలు. ఇద్దరు కూడా సంగతుల మీద క్లారిటీ లేదు ఇద్దరికి కూడా. మీరు కంఫర్టబుల్గా వేరే ఏదో మీకు తోచింది అంటే, నేను మొట్టమొదటి పాడిన ఆ జంటలో ఒకతనికి పలకలేదు కాబట్టి పలికారు, ఇది పర్వాలేదు అన్నాను. కానీ కొన్ని పాటలు మాత్రం సంగతులు అలా అంటేనే బాగుంటుంది. తానని నానా తారని నానా తననని తానని తానా ఇది పై స్థాయిలో పాడుతున్నప్పుడు అక్కడ నువ్వు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నావమ్మా. కరెక్ట్ అయిన సంగతి ఏంటని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే సర్టన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వెరీ పర్టికులర్, లేకపోతే అస్సలు ఒప్పుకోరన్నమాట. అదర్వైజ్ మిగతా సింగింగ్ అంతా బాగుంది, వేరే మీ ఎక్స్ప్రెషన్ కానీ నవ్వుతూ పాడుతున్నారు అంతే. ఎందుకంటే ఏం కావాలి ఈ పాటలు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. రవికుమార్ అండ్ ధనశ్రీ. వీళ్ళిద్దరు ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, సుశీలమ్మ గారితోటి బాలుడు పాడిన పాట బలిపీఠం సినిమా నుంచి. కుశలమా నీకు కుశలమేనా? కుశలమా
నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 కుశలమా నీకు కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో ప్రాశాను అంతే 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 కుశలమా చిన్న తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి తేరెరూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 కుశలమా పెరటిలోని పూల పానుపు త్వర త్వరగా రమ్మంది పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది ఎన్ని కబురులొచ్చేనో ఎన్ని కంపలంపేనో పూల గాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైన అందేనా ఒకటైనా అందెనులే తొందర తెలిసెనులే నినాళ్ళు వదలలేక ఏదో ఏదో ప్రాశాను అంతే 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 కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 ధన్యవాదాలు ఏ భాషలోనైనా అక్షరం చాలా గొప్పది. ఆ అక్షరాలకు కూడా ఇంకా ఎంతో అందాలు అద్దినటువంటి కవుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అసలే అక్షరం గొప్పది, దానికి ఇంకా తలపాగా చుట్టి దాని పైన ఒక చిన్న తురాయి కట్టి దానికి ఇంకా ఎన్నో అందాలు సొబగులు అద్దినటువంటి కవుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఎంత భావుకత, ఎంత రొమాన్స్. అసలు ఇలాంటి సందర్భం అనుకోవడమే దాసరి గారికి నమస్కారాలు తెచ్చుకోవాలి. ఇంత మంచి పాట కోసం ఒక సందర్భాన్ని అనుకుని కుశలమా నీకు కుశలమేనా ఇది మోర్ ఎక్స్ప్రెసివ్, బ్యూటిఫుల్ సాంగ్. యు ఆర్ ట్రయింగ్, బట్ యట్ ఇట్ హ్యాస్ టు బి మోర్ ఆఫ్ క్రూనింగ్. క్రూనింగ్ అంటే టోటల్గా ఓపెనింగ్గా పాడడానికి లేదు, అలా అలా పాడాల్సిన పాట. కానీ పై స్థాయి వచ్చినప్పుడు పాడాలి.
ఎన్ని కోలం పేను తాని నాన నాన. మగవాళ్ళు దాన్ని క్రూన్ చేసుకొని ఆడవాళ్ళు ఓపెన్గా పాడాల్సిందే, తప్పదు. శుభం. గాడ్ బ్లెస్. సార్ అయ్యా, మా అమ్మగారు వచ్చారు సార్. ఓ లాస్ట్ టైం మీరు రాలేదు అమ్మా, ఎక్కడున్నారు మీరు? చాలా సంతోషం అమ్మా. మీకు స్వాగతం, మీ అందరికీ స్వాగతం. సార్ మా అమ్మగారు కూడా వచ్చారు సార్. అలాగే, అంతకంటే కావాల్సింది మదర్స్ డే. నమస్తే అమ్మా, స్వాగతం మీకు.